అనంత సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఓల్డ్ సిటీలోని పాత బస్తీలో ఉన్నటువంటి సాలిబండ గ్రామంలోని ఆంజనేయ స్వామి టెంపుల్ జగన్నాథుని రథయాత్ర చూడబోతున్నాం. సో ఈ టెంపుల్ యొక్క విశిష్టతని ఏంటో కూడా ఇక్కడున్న జనాల్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే, అనంత సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం సాలిబండలోని కృష్ణ భగవానుడి టెంపుల్లో ఉన్నాం. సో ఇక్కడ రథయాత్ర అనేది చాలా స్పెషల్ అంట. సో ఆ రథయాత్ర ఎలా స్టార్ట్ అవుతుంది, ఎలా జరుగుతుంది, దాని విశిష్టత ఏంటి, దాని ప్రత్యేకత ఏంటి అనేది ఈరోజు మనం సూర్యప్రతాప్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. అసలు ఇక్కడ జగన్నాథ రథయాత్ర అంటే ఏంటి, దాని స్పెషాలిటీ ఏంటని తెలుసుకోవాలని ఉంది. First of all, I want to thank Ananta TV for giving me opportunity. Actually, I am not the right person to tell about the Swami gurinchi Jagannath gurinchi cheppadaniki kani na adrishtam ani korukuntunnanu. So here basically Ratha Yatra, many of the persons do not know, but then what is Ratha Yatra? That is something which one has to know. As a human body, one should know what is Ratha Yatra. Ratha Yatra is the journey yatra of Sri Krishna. So he will be going to meet Radharani. Okay. So Jagannathudu etla unnarante ikkada, he is very in a different mood. So God is in a different mood. So he is going to meet Radharani. So Madhurya Rasa, Madhurya Bhavam lo untaru. ఇక్కడ డాక్టర్ రిషికేష్ గారు కూడా మనతో పాటు ఉన్నారు. ఈ టెంపుల్ యొక్క విశిష్టతను మనకు తెలియజేయడానికి ఇక్కడ ఏమేమి ప్రోగ్రామ్స్ జరుగుతుంటాయి, ఎలాంటి పూజలు నిర్వహిస్తూ ఉంటారు, ఎలాంటి ప్రతిష్టలు చేస్తూ ఉంటారు అనేది ఆయన మాటల్లో అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. హరే కృష్ణ. సో ఈ టెంపుల్ పేరు వచ్చేసి చోటామఠ్ శ్రీ శ్రీ ఆత్మారామ రాధాకృష్ణ టెంపుల్ అండి. ఇది టెంపుల్ ఉండేసి ఆల్మోస్ట్ 200 years నుంచి టెంపుల్ ఉంది. ఇనిషియల్లీ మనకు ఉండేది ఓన్లీ హనుమాన్జుడి దేవస్థానం ఉంటుండే. దాని తర్వాత స్లోలీ డెవలప్ చేసుకుంటూ కృష్ణుడు వచ్చారు ముందు, తర్వాత జగన్నాథ్ వచ్చారు, తర్వాత రాముల దేవస్థానం కూడా స్టార్ట్ చేసాం అనమాట ఇక్కడ. సో ఆ రథయాత్ర వచ్చేసి ఆల్మోస్ట్ 20 years నుంచి మేము చేస్తున్నాం. ఎవ్రీ ఇయర్ ఉంటుంది. ఒరిస్సాలో ఎలా ఉంటుంది సేమ్ అలానే మనం ఇక్కడ కూడా చేస్తుంది అనమాట. జగన్నాథ్ రథయాత్ర ఉంటుంది ఇక్కడ కూడా. దాంతో పాటు మనకి జన్మాష్టమి కానీ, రాధాష్టమి కానీ, శ్రీరామనవమి ఉత్సవం ఉంటుంది, హనుమాన్ జయంతి ఉంటుంది. అవన్నీ కూడా మేము చేస్తూ ఉంటాం. నేను వచ్చేసి ఎవ్రీ సండేస్ వచ్చేసి భగవద్గీత క్లాస్ ఉంటాయి. మా గురుజీ ఉన్నారు, రాజేష్ ప్రభుజీ. సో ఆయన వచ్చేసి ఎవ్రీ సండే క్లాస్ ఇస్తారు మాకు. సో దాంతో ఇంకా భక్తులు ఎలా మేము సిద్ధం అవ్వాలి, చేసుకోవాలి, దాని ప్రకారం తెలుసుకుంటాం. బికాస్ వచ్చేసి ఈ మధ్య ఎవరికి టైం ఉండదు బయట, బికాస్ బీయింగ్ బిజీ ప్రొఫెషన్స్ కాబట్టి అట్లీస్ట్ సండేస్ మేము కొంచెం టైం సేవ్ చేసి దేవుడికి సేవ చేసుకోవాలని అలా వచ్చేసి ఉంటుంది అన్నమాట. సో మీరు కృష్ణ డివోటీ అని విన్నాము. సో ఆ కృష్ణ భగవానుడి గురించి మీ మాటల్లో, ఆయన చేసే శిల్పి పనులే అవ్వచ్చు అందరికీ తెలుసు, మీ మాటల్లో ఆయన గురించి ఏమంటారు చెప్పండి. నేను టెంపుల్ వచ్చేసి ఆల్మోస్ట్ అబౌట్ 15 years ప్లస్ టెంపుల్ వస్తున్నాను. సో ఇక్కడ అప్పటి నుంచి వస్తున్నప్పటి నుంచి నేను ఏం అబ్జర్వ్ చేశానంటే, టు సమ్ ఎక్స్టెంట్ లైక్ బేసిక్గా చెప్పాలంటే లైక్ అందరూ అర్థం చేసుకోవాలి చెప్పాలంటే, లైక్ ఐ హ్యావ్ లాస్ట్ లైక్ విన్ ఆర్ లాస్ అనేది ఉండదు అనమాట. సమాధానం అయిపోయింది. లెట్ సపోజ్ సక్సెస్ దొరికినా, ఫెయిలియర్ దొరికినా ఒక స్టేబుల్ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉంటాను అనమాట. సో ఆ పెద్ద నాకు చేంజ్ అనిపించింది దేవుడి వల్ల. బికాస్ ఎందుకంటే చాలామంది మన చుట్టుపక్కల చూస్తూ ఉంటాం, చాలామంది సడన్గా హ్యాపీ ఉంటారు, సమ్టైమ్స్ సడన్గా లో అయిపోతారు. బట్ దెన్ ఎలా అంటే అది టెంపుల్ వచ్చినప్పటి నుంచి, క్లాస్ విన్నప్పటి నుంచి ఈ వరల్డ్ ఏంటిది, ఈ వరల్డ్లో మనం ఎట్లా ఉండాలి, అదంతా నాకు కృష్ణ వల్లనే కొంచెం ప్లస్ మా గురుజీ వల్ల కొంచెం తెలిసిపోయిందనమాట. సో అదే ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం అనమాట డైలీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ గుడి గురించి కానీ, మీ గురించి కానీ చాలా విషయాలు మాతో పంచుకున్నందుకు నమస్కారం. హరే కృష్ణ. హరే కృష్ణ. మీరు కూడా మాతో పాటు మా ఛానల్ ద్వారా ఈ జగన్నాథ రథయాత్రను వీక్షించండి.
Rama